నిన్న మనం ఏం డిస్కస్ చేసాం లైక్ ఐపీ అడ్రసెస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో వాట్ ఈజ్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి, లైక్ ఐపీ అడ్రసెస్ ఏముంది, దానికి ఏం యూస్ చేస్తాయి, సో ఐపీ అడ్రస్లో స్ట్రక్చర్ ఏముంది, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఏంటి, సో ఇట్లా మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. మనం ఎగ్జాంపుల్తో లైక్ సబ్నెట్ అంటే ఏంటి ఇవన్నీ లైక్ డిస్కస్ చేసాం నిన్న. నెక్స్ట్ వచ్చి సబ్నెట్ మాస్క్ అంటే ఏంది, దానికి యూజ్ అవుతుంది అది. సో డిఫాల్ట్ గేట్వే అంటే, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం నిన్న. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏఆర్పి టేబుల్స్ గురించి డిస్కస్ చేసాం. సో కొన్ని క్విక్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం, లైక్ ఐపీ అడ్రస్తో రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రూటింగ్ బేసిక్స్ ఉన్నాయన్నమాట. రూటింగ్ బేసిక్స్ అంటే సో రూటర్ ఏం చేస్తుంది, సో ఈ డివైజెస్ ఏం చేస్తుంది, సో అట్లా. సో మనం ఇవన్నీ ఇక్కడ ఈరోజు డిస్కస్ చేసాం. సో దిస్ ఏంటి అంటే, మనము ఇంతకుముందు ఏం డిస్కస్ చేసామంటే నెట్వర్క్ డివైజెస్ అనేవి ఉంటాయన్నమాట. నెట్వర్క్ డివైజెస్ అంటే ఏంటివి, సో కొన్ని డివైజెస్ అనేవి మనకి రిసోర్సెస్ నుంచి హాస్ట్ని కనెక్ట్ చేయడం కోసం అనేసి మనకి కొన్ని హార్డ్వేర్ డివైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటి మెయిన్ టాస్క్ వచ్చేసి ఏంటి, నెట్వర్క్ డివైజెస్వి. సో అవి ఏవైతే హాస్ట్ అనేవి ఏవైతే డివైజెస్ ఉన్నాయో వాటిని రిసోర్సెస్తో కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. సో అందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకునే డివైజెస్ ఏంటివి, స్విచ్ ఒకటి, రూటర్ ఒకటి, మోడమ్ ఒకటి, మళ్ళీ నెక్స్ట్ ఇంకేం యాక్సెస్ పాయింట్ ఒకటి, తర్వాత ఫైర్ వాల్ ఒకటి మాట్లాడుకున్నాం. సో మనం అవి బేసిక్గా ఎట్లా ఉంటాయి ఏముంది అని మనం చూసాం ఇప్పుడు. సో దాంట్లో వర్కింగ్ ఏముంటుందో చూసాం, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే స్విచ్ ఎట్లా వర్క్ అవుతుంది, ఓకే. హౌ ద స్విచ్ విల్ బి వర్కింగ్, స్విచ్ హౌ ద స్విచ్ విల్ బి వర్కింగ్ అనమాట. సో ఇట్ విల్ బి వర్కింగ్ బై బిల్డింగ్ మ్యాక్ టేబుల్స్ అనమాట. సో మ్యాక్ టేబుల్స్ని బిల్డ్ చేసి స్విచ్ వర్క్ అవుతుంది. సో సోర్స్ మ్యాక్ అడ్రస్ని లెర్న్ చేస్తుంది, సో ఫ్రేమ్స్ని ఫార్వర్డ్ చేస్తుంది, బ్రాడ్కాస్ట్ స్ట్రోమ్స్ని ప్రివెంట్ చేస్తుంది, ల్యాన్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా స్విచ్ అనేది వర్క్ చేస్తుంది. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని లైక్ మనం అర్థం చేసుకున్నాం స్విచ్ అనేది. సో ఇప్పుడు మనము ఫర్ సపోజ్ ఏమనుకుంటున్నామంటే మన దగ్గర సో 4 కంప్యూటర్స్ అనేవి ఉన్నాయన్నమాట మన దగ్గర. సో కంప్యూటర్ 1, 2, 3, 4 ఇట్లా 4 కంప్యూటర్స్ అనేవి ఉన్నాయి. సో 4 కంప్యూటర్స్ అనేవి ఉన్నప్పుడు మనకి మిడిల్‌లో వచ్చేసి మనకి నెట్వర్క్ డివైస్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో నెట్వర్క్ డివైస్ కనెక్ట్ అయ్యి ఫిజికల్ కనెక్షన్ ఉన్నప్పుడు నెట్వర్క్ డివైస్ అనేది కనెక్షన్ అయ్యి ఉంటుంది. సో మనకి ఇక్కడ డేటా ట్రాన్స్‌ఫర్ అనేది ఎలా జరుగుతుంది? సో నెట్వర్క్ డివైస్ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఫిజికల్ కనెక్షన్‌లో ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి అవుతుంది? మ్యాక్ అడ్రస్‌తోని డేటా ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుందన్నమాట. సో మ్యాక్ అడ్రస్‌తో డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏమనుకుందామంటే లైక్ డివైస్ 1 నుంచి మనకు డేటా ఒక డేటా ప్యాకెట్ అనేది ఎళ్ళింది. ఎక్కడికెళ్ళింది? సో, స్విచ్ అనే డివైస్‌కి ఎళ్తదనమాట. స్విచ్ అనే డివైస్‌కి అక్కడి నుంచి ఇక్కడ ఒక డేటా అనేది ఎళ్ళినప్పుడు అదేం చేస్తుంది స్విచ్ అంటే దానికి డీటెయిల్స్ అనేవి ఉంటాయనమాట. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్యాకెట్. ఒక ప్యాకెట్ ఫార్మాట్‌లో డేటా అనేది ఎళ్తుంది. సో, డేటా అనేది ఒక ప్యాకెట్ ఫార్మాట్‌లో వెళ్తుందంటే ఆ ప్యాకెట్‌లో ఏమేమి ఉంటాయి? సో, సోర్స్ నుంచి వచ్చే మ్యాక్ అడ్రెస్ ఉంటుంది. డెస్టినేషన్‌కి వెళ్ళాల్సిన మ్యాక్ అడ్రెస్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ సో, ఫస్ట్ కంప్యూటర్ నుంచి ఫోర్త్ కంప్యూటర్‌కనేది డేటా అనేది వెళ్తుంది. సో, డేటా అనేది వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక నెట్వర్క్ స్విచ్‌ని మనం బిల్డ్ చేస్తాం. ఓకేనా. సో, నెట్వర్క్ స్విచ్ ఏం చేస్తుంది అంటే, ఆ ప్యాకెట్ ఎప్పుడైతే దానికి రీచ్ అవుతుందో, రీచ్ అయిన తర్వాత అది ఫస్ట్ వచ్చేసి దానికి మనకు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి లైక్ నార్మల్‌గా పంపించేస్తుందనమాట. పంపించేసి ఏం చేస్తుంది అది అంటే, సో, ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒక మ్యాక్ అడ్రెస్ టేబుల్‌ని క్రియేట్ చేసుకుంటుంది స్విచ్ అనేది. క్రియేట్ చేసుకొని ఏం చేస్తుందంటే, ఆ మ్యాక్ అడ్రెస్‌ని, ఆ పోర్ట్ నంబర్‌ని నోట్ డౌన్ చేసుకుంటదనమాట. సో, ఇప్పుడు వచ్చేసి ఎక్కడి నుంచి వెళ్తుందంటే ఇది 1 నుంచి వెళ్తుంది కదా. సో, 1 వచ్చేసి మ్యాక్ అడ్రెస్ ఇంకా పోర్ట్ నంబర్ నోట్ చేసుకుంది. సో, 1 కంప్యూటర్ నుంచి సో, ఫస్ట్ పోర్ట్‌లో 1 డివైస్ ఉందనుకుంటే, సో, 1 ఉన్న డివైస్ నుంచి ఈ మ్యాక్ అడ్రెస్‌లో ఉందనమాట. సో, ఈ మ్యాక్ అడ్రెస్ డివైస్ అనేది కనెక్ట్ అయి ఉందని చెప్పి నోట్ చేసుకుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం డెస్టినేషన్ కూడా స్టోర్ చేసుకుంటామనమాట. డెస్టినేషన్ ఏంటి ఇక్కడ 4 డివైస్ ఫోర్త్ డివైస్ కూడా నెక్స్ట్ టైమ్ ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఇది నోట్ చేసుకుంటదనమాట. సో, ఇట్లా నోట్ చేసుకొని పంపించేస్తది. అదే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే లైక్ వితౌట్ లైక్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఏం చేస్తదది, ఇట్లా మ్యాక్ అడ్రెస్ నోట్ చేసుకొని, లైక్ అన్ని లైక్ డీటెయిల్స్ కనుక్కొని చూసుకోండి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏంటి అంటే, సో మ్యాక్ అడ్రెస్ ఆల్రెడీ దాని దగ్గర నోట్ డౌన్ ఉంది కదా. సో నోట్ డౌన్ ఉన్నప్పుడు ఈ మ్యాక్ అడ్రెస్ టేబుల్ దగ్గరికెళ్ళి లైక్ మ్యాక్ అడ్రెసెస్‌ని వెరిఫై చేసేసుకొని ఆటోమేటిక్‌గా వితిన్ సెకండ్స్‌లో మనకి డేటా అనేది మూవ్‌మెంట్ అనేది చేస్తుందనమాట. సో ఇది స్విచ్ యొక్క ఇంటెలిజెన్స్ అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది డేటా ప్యాకెట్ వచ్చినప్పుడు, ఆ నెట్వర్క్‌లో ఉన్న డివైసెస్ అన్నిటి దగ్గరికెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకుంటుందనమాట. సో దానికి ఫోర్త్ మ్యాక్ అడ్రెస్ ఇప్పుడు డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్ అనేది దానికి తెలీదు. సోర్స్ అంటే తెలుసు. ఎందుకంటే అక్కడి నుంచే వస్తుంది కాబట్టి ఇది సోర్స్ మ్యాక్ అడ్రెస్ అని చెప్పేసి అది ఫైండ్ ఔట్ చేయగలుగుతదనమాట. కానీ డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్ అనేది దానికి తెలీదు. ఎక్కడ ఏ డివైస్‌లో కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ 3 డివైసెస్ ఉన్నాయి. సో 3 డివైసెస్ ఉన్నప్పుడు అది ఏ డివైస్‌లో కనెక్ట్ అయ్యి ఉందనేసి దానికి తెలీదు. సో దానికి ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తుంది ఫస్ట్, సో ఆ ప్యాకెట్‌ని ప్రతి ఒక్క డివైస్ దగ్గరికి మూవ్‌మెంట్ చేస్తుందనమాట. ప్రతి ఒక్క డివైస్ దగ్గరికి మూవ్‌మెంట్ చేసి ఏం చేస్తుంది, ఆ డివైస్ యొక్క మ్యాక్ అడ్రెస్‌ని ఇదా కాదా అని వెరిఫై చేసుకుంటది. మనకొచ్చిన లైక్ ప్యాకెట్‌లో ఉన్న మ్యాక్ అడ్రెస్‌ని
ఆ డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్‌ని ఆ డివైస్ యొక్క మ్యాక్ అడ్రెస్‌తో కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకొని దాని తర్వాత అది ఎక్కడైతే డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్ ఉందో అక్కడ డెలివరీ చేస్తుంది. అప్పుడు డెలివరీ చేసినప్పుడు ఏం చేస్తుందంటే, ఈ మ్యాక్ అడ్రెస్ అనేది సో అండ్ సో పోర్ట్ నంబర్‌లో ఉందని చెప్పేసి ఒక టేబుల్‌లో నోట్ చేసుకుంటదనమాట. సో నెక్స్ట్ టైమ్ ఏం చేస్తదప్పుడు, ఇప్పుడు సెకండ్ టైమ్ అనేది సిస్టమ్ 1 నుంచి మనకి డేటా ఎళ్ళినప్పుడు, సో దానికి డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్‌కి ఫోర్త్‌కి ఎళ్తుంది. సో ఫోర్త్ మ్యాక్ అడ్రెస్ దానికి ఫోర్త్ పోర్ట్‌లో ఉంది తెలుసు కదా! సో డైరెక్ట్‌గా ఈ టైమ్ గ్యాప్ అనేది లేకుండా డైరెక్ట్‌గా ఇక్కడి కార్తీక్ నుంచి సార్, ఇక్కడికి పంపించేస్తుంది. కార్తీక్ సార్, యెస్ సార్. కొంచెం ఫాస్ట్ అవుతుంది, స్లోగా చెప్పండి. ఓకే. ఓకే సార్. ఓకే. ఐ మీన్ లైక్ ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. అంటే సబ్జెక్ట్ అంతా ఫైన్. కొంచెం ఫాస్ట్‌గా కొంచెం స్లో చేయండి సార్. ఓకే సార్. ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ. ప్లీజ్ క్యారీ ఆన్. సో, ఇప్పుడు మనము స్విచ్ యొక్క ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. స్విచ్ యొక్క ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, సో, మనకి ఫస్ట్ స్విచ్ అనేది నెట్వర్క్ డివైస్ ఉన్నప్పుడు ఏం చేస్తుందది, ఒక నెట్వర్క్ డివైస్‌లో ఉన్నప్పుడు లైక్ దానికి డివైసెస్ అనేవన్నీ కనెక్ట్ చేసి ఉంటాయన్నమాట. సో, డివైసెస్ అన్నీ కనెక్ట్ చేసి ఉన్నప్పుడు అది మధ్యలో ఉండి డేటా ట్రాన్స్‌మిషన్‌కి హెల్ప్ అవుతుంది. సో, దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ నెట్వర్క్ డివైస్ అనమాట. సో, ఇక్కడ నెట్వర్క్ డివైస్ అనేది ఓన్లీ మ్యాక్ అడ్రెసెస్‌ని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. సో, మ్యాక్ అడ్రెస్‌ని యూజ్ చేసుకొనే కమ్యూనికేషన్ అనేది చేస్తుందనమాట. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ 4 డివైసెస్ అనేవి ఒక నెట్వర్క్ డివైస్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఒక స్విచ్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో స్విచ్‌కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు డేటా ట్రాన్స్‌ఫర్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే, అది ఇక్కడ మ్యాక్ అడ్రెస్‌ని మాత్రమే యూజ్ చేసుకుంటుందని చెప్పా. సో, డేటా అనేది 1 డివైస్ నుంచి డెస్టినేషన్ డివైస్ ఇక్కడ ఇప్పుడు 1 నుంచి 4కెళ్తుంటే 1 నుంచి 4కెళ్ళేటప్పుడు ఒక డేటా అనేది ప్యాకెట్‌ల ఫార్మాట్‌లో అనేది వెళ్తుందనమాట. సో, ప్యాకెట్ ఫార్మాట్‌లో వెళ్ళినప్పుడు ఆ ప్యాకెట్‌లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే సోర్స్ యొక్క ఐపీ. సో, సోర్స్ యొక్క మ్యాక్ అడ్రెస్ ఉంటుంది. డెస్టినేషన్ యొక్క మ్యాక్ అడ్రెస్ అనేది ఉంటుందనమాట. సో, ఆ మ్యాక్ అడ్రెస్ ఉన్న ప్యాకెట్ ఎక్కడికెళ్తుంది అంటే నెట్వర్క్ డివైస్ దగ్గరికెళ్తుంది. సో, నెట్వర్క్ డివైస్‌కెళ్ళినప్పుడు సో, దానికి ఫస్ట్ టైమ్ వచ్చింది ఇప్పుడు ఆ ప్యాకెట్. లైక్ ఇంతకుముందు ఈ మ్యాక్ అడ్రెసెస్ అనేవి దాని దగ్గరికి రాలేవన్నమాట. సో, అప్పుడు ఏం చేస్తుంది అంటే, సో, ఫస్ట్ టైమ్ రాగానే ఆ ఫస్ట్ సోర్స్ ఐపీ అడ్రెస్, సోర్స్ మ్యాక్ అడ్రెస్‌ని ఆ వచ్చిన పోర్ట్ నుంచి దాన్ని నోట్ డౌన్ చేసేసుకుంటదన్నమాట. సో, సోర్స్‌ని నోట్ డౌన్ చేసుకుంటుంది. బికాజ్ దానికి పోర్ట్ నంబర్ తెలుసు. దానికొచ్చిన మ్యాక్ అడ్రెస్ తెలుసు. సో, అది ఆ మ్యాక్ అడ్రెస్ టేబుల్‌లో నోట్ చేసేసుకుంది. ఇప్పుడు డెస్టినేషన్‌కి ఏం చేస్తుంది అంటే, డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్ ఉంటది కదా! సో, డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్‌ని లైక్ ఆ నెట్వర్క్‌లో ఉన్న ప్రతి ఒక్క డివైస్ దగ్గరికెళ్లి వెరిఫై చేసుకుంటది. అంటే ఆ మ్యాక్ అడ్రెస్ అనేది ఏ డివైస్ దగ్గరగా ఉంది అనేసి. సో, ఏ డివైస్ దగ్గర ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఫోర్త్ డివైస్‌కొచ్చినప్పుడు మ్యాచ్ అయిపోతుంది. మ్యాచ్ అయినప్పుడు ఏం చేస్తుందంటే అది, ఆ ఫోర్త్ డివైస్ ఏ పోర్ట్‌లో కనెక్ట్ అయి ఉందో వెరిఫై చేసుకొని, మ్యాక్ అడ్రెస్ టేబుల్‌లో అది ఆ మ్యాక్ అడ్రెస్‌కి ఆ పోర్ట్ నంబర్‌ని నోట్ డౌన్ చేసుకుంటుందనమాట. సో, ఇట్లా ఇది నోట్ డౌన్ చేసేసుకుంది. నోట్ డౌన్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మళ్ళీ సేమ్ సోర్స్ ఆఫ్ ది మ్యాక్ అడ్రెస్ అంటే సో, ఫస్ట్ కంప్యూటర్ నుంచే మళ్ళీ ఎప్పుడైనా డేటా అనేది వెళ్ళినప్పుడు, అది ఫోర్త్ డివైస్‌కి ఎళ్తది గదా! సో, ఫోర్త్ డివైస్‌కెళ్ళినప్పుడు ఏం జేస్తుందంటే అది, ఆల్రెడీ దాని దగ్గర ఉంది గదా! సో, మ్యాక్ అడ్రెస్ డివైస్ వచ్చేసి ఈ పోర్ట్‌లో ఉందని జెప్పేసి దానికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇమ్మీడియేట్‌గా పంపిస్తుందన్నమాట. సో, ఇక్కడ ల్యాన్‌లో టైమ్ ఎఫిషియన్సీని తగ్గించడం కోసం, లైక్ స్పీడ్‌ని పెంచడం కోసం అనేది స్విచ్ యూజ్ చేస్తుందన్నమాట. సో, మనం స్విచ్ యొక్క మెయిన్ యూసేజ్ అనేది ఇది. సో, ఇట్లా మెయిన్‌గా సారీ మ్యాక్ అడ్రెస్ టేబుల్స్‌ని యూజ్ చేసుకొని స్విచ్ అనేది వర్క్ చేస్తుందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి రూటర్. సో, రూటర్ అనేది ఏం డివైసు? రూటర్ మెయిన్ వర్కింగ్ ఏంటి అంటే, మనకి ల్యాన్ నెట్వర్క్ నుంచి వాన్ నెట్వర్క్‌ని కనెక్ట్ చేస్తుంది. అంటే, మన ప్రైవేట్ నెట్వర్క్ నుంచి పబ్లిక్ నెట్వర్క్‌కి కనెక్ట్ చేయడం కోసం మనము రూటర్‌ని యూజ్ చేస్తామనమాట. ఓకే కదా! సో, రూటర్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటి అంటే, వాన్ నెట్వర్క్ లైక్ మన ల్యాన్ నెట్వర్క్‌లో ఏదైతే మనం ఇంటర్నల్‌గా ప్రైవేట్‌గా వాడుతున్నామో, సో, ఆ ప్రైవేట్ నెట్వర్క్‌ని లైక్ వాన్ నెట్వర్క్ అంటే పబ్లిక్ నెట్వర్క్ కనెక్ట్ చేయడం కోసం రూటర్ అనే డివైస్‌ని యూజ్ చేస్తాం మనం. సో, రూటర్ అనే డివైస్ మెయిన్‌గా ఐపీ అడ్రెసెస్ మీద వర్క్ అవుతుంది. ఓకే. సో, మ్యాక్ అనేది మనకొచ్చేసి దేని మీద వర్క్ స్విచ్ అనేది దేని మీద వర్క్ అవుతుంది మనకి మ్యాక్ అడ్రెసెస్‌ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. కానీ ఒక రూటర్ వచ్చేసి మనకి ఐపీ అడ్రెసెస్‌ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఓకే. సో, స్విచ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇంటర్నల్‌గా మనకి ల్యాన్ నెట్వర్క్‌లో డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం స్విచ్‌ని యూజ్ చేస్తాము. రూటర్‌ని రూటర్‌ని లోకల్ ల్యాన్ నెట్వర్క్ ఉంది కదా! మన ప్రైవేట్ నెట్వర్క్‌ని మనము వాన్ నెట్‌వర్క్ కనెక్ట్ చేయడం కోసం మనము ఈ స్విచెస్‌ని లైక్ ఈ రూటర్‌ని యూజ్ చేస్తామనమాట. సో, రూటర్ యొక్క వర్కింగ్ కూడా మనం ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఇది సోర్స్ నెట్వర్క్ లైక్ సోర్స్ నుంచి ఎళ్తుందనమాట. సోర్స్ కంప్యూటర్ అనమాట ఇది. సోర్స్ కంప్యూటర్ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా డేటా అనేది ప్యాకెట్స్‌లోనే ఎళ్తుందనమాట. ప్యాకెట్స్‌లో ఎళ్తుందంటే ఏంటి అంటే ఇక్కడ ఆ వచ్చిన డేటా ఉంది కదా! సో, ఆ డేటాకి సోర్స్ ఐపీ అడ్రెస్ కనెక్ట్ చేస్తాము.
లైక్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ కనెక్ట్ చేస్తాం. సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ కనెక్ట్ చేస్తే అదొక ప్యాకెట్ లాగా ఫార్మ్ అవుతుందన్నమాట. సో, అలా ప్యాకెట్ లాగా ఫార్మ్ అయిన డేటా అనేది రూటర్ దగ్గరికెళ్తది. ఓకేనా? సో, రూటర్ దగ్గరికెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ చెక్ చేస్తుందన్నమాట. సో, ఆ ఐపీ వచ్చేసి ఆ రూటర్ దగ్గర బిలాంగ్ అయ్యి ఉందా అని చెప్పి చెక్ చేస్తుంది. లేదు అంటే మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ నెట్వర్క్‌కెళ్తుంది. సో, అట్లా అలా నెట్వర్క్స్ నుంచి ఎళ్లి అక్కడి నుంచి ఎళ్ళిన తర్వాత ఎక్కడైతే ఐపీ అడ్రస్ దానికి ఫెచ్ చేసి దొరుకుతుందో అక్కడ ఆ ప్యాకెట్‌ని డెలివరీ అనేది చేస్తుందన్నమాట. ఓకే. ఇది డెస్టినేషన్ నోడ్ అనమాట. ఇది సోర్స్ నోడ్ అనమాట. సో, సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి ఐపీ అడ్రెసెస్‌ని యూజ్ చేసుకొని రౌటింగ్ చేస్తే దాన్నేమంటామంటే రూటర్ డివైస్ అంటాము. సో, లోకల్‌గా మన ఇంటర్నల్ నెట్వర్క్‌లో, మన ప్రైవేట్ ల్యాన్ నెట్వర్క్‌లో డేటా ట్రాన్స్‌మిషన్ కోసం యూజ్ అయ్యేది మనకేంటి అంటే స్విచ్ అనమాట. సో, స్విచ్ వచ్చేసి మ్యాక్ అడ్రెసెస్ యూజ్ చేసుకొని, మ్యాక్ టేబుల్స్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తుంది. రౌటర్ వచ్చేసి ఐపీ అడ్రెసెస్‌ని యూజ్ చేసుకొని వర్క్ చేస్తుంది. మెయిన్‌గా రూటర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే అది లైక్ ప్రైవేట్ నెట్వర్క్ నుంచి పబ్లిక్ నెట్వర్క్‌ని కనెక్ట్ చేయడానికి. సో, ప్రైవేట్ నెట్వర్క్ నుంచి పబ్లిక్ నెట్వర్క్‌కి రౌట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి. సో, యాక్సెస్ పాయింట్స్ ఎట్లా వర్క్ చేస్తాయంటే యాక్సెస్ పాయింట్స్ దేనికి యూజ్ చేస్తాం మనము? సో, మన వైఫై ఫ్రీక్వెన్సీ రేంజ్‌ని ఇంక్రీజ్ చేయడం కోసం మనము యాక్సెస్ పాయింట్స్‌ని యూజ్ చేస్తామనమాట. సో, యాక్సెస్ పాయింట్స్ ఎట్లా వర్క్ అవుతాయంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ని యూజ్ చేసుకుంటాయి. సో, రేడియో ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేసుకొని వైర్‌లెస్ యొక్క ఫ్రేమ్స్‌ని సెండ్ ఆర్ రిసీవ్ చేస్తాయి. సో, ఇప్పుడు మనము అక్కడ లైక్ ఎక్కడైతే మనం ఇప్పుడు స్విచ్‌లో మనము రౌటర్‌లో మాట్లాడుకున్నాం గదా! డాటా అనేది ప్యాకెట్స్ ఫార్మాట్‌లో మూవ్ అవుతుందని. సో, యాక్సెస్ పాయింట్‌కొచ్చేసరికి డాటా అనేది ఫ్రేమ్స్ ఫార్మాట్‌లో మూవ్ అవుతుందనమాట. ఓకేనా? ఇది గూడా మ్యాక్ అడ్రెస్ ఫిల్టరింగ్‌తోనే పనిచేస్తుంది. ఓకే. ఇది స్విచ్‌కి కనెక్ట్ చేస్తాం ఈ డివైస్‌ని. సో, యాక్సెస్ పాయింట్స్‌ని కూడా మనము స్విచెస్‌కి కనెక్ట్ చేసే యూజ్ చేస్తామనమాట. సో, యాక్సెస్ పాయింట్స్ వర్క్ అవ్వాలంటే మనకి స్విచ్ అనేది ఉండాలి. ఓకే. సో, ఇలా వర్క్ అవుతుంది. సో, ఇంటర్నెట్ నుంచి మనకి ఐఎస్‌పీ ప్రొవైడర్ ఉంటది కదా! మనం ఇప్పుడు చెప్పాం కదా! సో, ఐఎస్‌పీ ప్రొవైడర్ అనేది మన వాన్ నుంచి మనకి రౌటర్‌కి కనెక్షన్ అనేది ఇస్తారనమాట. సో, రౌటర్‌కి కనెక్షన్ ఇచ్చినప్పుడు రౌటర్ నుంచి గాని, మనం స్విచ్ నుంచి గాని మనం వైఫై యాక్సెస్ పాయింట్స్‌కి కనెక్ట్ చేసుకుంటాము. సో, వైఫై యాక్సెస్ పాయింట్స్‌కి కనెక్ట్ చేసుకుంటే సో, అది మనం ఉన్న వైఫై రేంజ్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. సో, ఇట్లా మనకి 2 డివైస్ లైక్ 2 జోన్స్‌లో మనకి ఓన్లీ ఒక సింగిల్ రౌటర్‌తోని మనము 2 జోన్స్ వరకు మనము ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయలేం కదా! సో, యాక్సెస్ చేయలేం కాబట్టి సో, మనకు ఉన్న వైఫై ఈథర్‌నెట్ రేంజ్ ఏదైతే ఉంటదో, సో, ఆ రేంజ్‌ని ఇంక్రీజ్ జేయడం కోసం మనం ఇక్కడ యాక్సెస్ పాయింట్స్‌ని వాడతామనమాట. సో, యాక్సెస్ పాయింట్స్ ఏం జేస్తాయంటే, రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ని యూజ్ చేసుకొని, మన ఇంటర్నెట్‌ని మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. సో, అవి రౌటర్‌కి గాని, స్విచ్ అనే డివైస్‌కి గాని కనెక్ట్ చేసి, అక్కడి నుంచి మనం రేడియో సిగ్నల్స్ ఫార్మాట్‌లో మన వైర్‌లెస్‌గా మన ఇంటర్నెట్‌ని మనకి డివైజెస్‌కి ట్రాన్స్‌మిట్ చేస్తాయన్నమాట. ఓకే. సో, ఇవి 3 డివైజెస్ అన్నమాట ఇవి. సో, ఫస్ట్ వచ్చేసి మనకి స్విచ్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ రౌటర్ గురించి, నెక్స్ట్ యాక్సెస్ పాయింట్ గురించి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి మోడెమ్ గురించి డిస్కస్ చేస్తాం. సో, మోడెమ్ మనం ఏం చెప్పాం ఇంతకుముందు మోడెమ్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులేటర్ అండ్ డీమోడ్యులేటర్ డివైస్ అనమాట. సో, ఇది దేనితో వర్క్ చేస్తుందంటే, ఇది ఐఎస్‌పీ నుంచి వచ్చే ఇంటర్నెట్ ఉంటుంది కదా! సో, దాన్ని మనకి మాడ్యులేటర్ అంటే లైక్ మాడ్యూల్ చేయడం గాని, డీమోడ్యూల్ చేయడం దానికి మనకి రూటర్‌తో పాటు వర్క్ చేస్తుందనమాట. ఓకేనా? సో, ఇదేం చేస్తుంది బేసికల్‌గా అంటే అనలాగ్ సిగ్నల్స్‌ని డిజిటల్ సిగ్నల్స్‌కి కన్వర్ట్ చేస్తుంది. సో, ఇట్ ఈస్ సింక్ విత్ ఐపీ అనమాట. ఐఎస్‌పీ అనమాట. సో, ఐఎస్‌పీస్ ఫస్ట్‌తో సింక్ చేసుకొని మనకి రూటర్ కన్నా ముందు ఫస్ట్ మోడెమ్‌కొస్తుందనమాట ఐఎస్‌పీ నుంచి కనెక్షన్. సో, మోడెమ్‌కొచ్చి అది అక్కడి నుంచొచ్చే అనలాగ్ సిగ్నల్స్‌ని డిజిటల్ ఫార్మాట్స్ కనెక్ట్ చేసి అది రౌటర్‌కి లైక్ పాస్ చేస్తుందనమాట సిగ్నల్స్. దెన్ రౌటర్ నుంచి మనకి మనం వైఫై ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే యాక్సెస్ పాయింట్స్‌కి ఇస్తాం. లేదు అంటే డైరెక్ట్‌గా మనం డివైసెస్‌కి యూజ్ చేసుకుంటామనమాట. ఓకే. సో, ఇది ఈ లైక్ మోడెమ్ వర్క్ అవ్వడం కోసం మనము కోయాక్సియల్ గాని, ఫైబర్ కేబుల్స్ మాత్రం యూజ్ చేస్తాము. ఓకేనా. సో, ఇది మ్యాక్ రూటింగ్ గాని, ఐపీ అడ్రెస్ రూటింగ్ గాని దేని మీద వర్క్ అవ్వదు. ఓన్లీ రూటర్‌కి హెల్ప్ చేస్తుంది. ఐఎస్‌పీ నుంచి వచ్చే సిగ్నల్స్‌ని రూటర్‌కి ట్రాన్స్మిట్ చేయడం కోసం మనకి మోడెమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకేనా. సో, ఇలా. సో, మనకొచ్చే ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్స్‌ని డిజిటల్ సిగ్నల్స్‌ని మోడెమ్ అనేది మార్చి అది మళ్ళీ లైక్ ఇక్కడ టెలిఫోన్ సిగ్నల్స్ దగ్గర మార్చుకుంది. మళ్ళీ దాన్ని డీమోడ్యులేట్ చేసి అనలాగ్ సిగ్నల్స్‌కి మార్చి ఇంకొక డివైస్‌కి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో, అట్లా మాడ్యులేట్ చేస్తుంది సిగ్నల్స్‌ని, డీమోడ్యులేట్ చేస్తుంది. సో, అందుకని ఇట్ ఈస్ కాల్డ్ యాస్ మోడెమ్ డివైసెస్ అన్నమాట. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ మోడెమ్ టెక్నాలజీ. ఓకే. అనలాగ్ సిగ్నల్స్‌ని డిజిటల్ సిగ్నల్స్ కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో, దోస్ ఆర్ ద బేసిక్ లైక్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న నెట్వర్క్ డివైసెస్ అన్నమాట. ఓకేనా. సో, మనకి ఇప్పుడు
ఎండ్ టు ఎండ్ డాటా జర్నీ గురించి చూద్దాం. ఎండ్ టు ఎండ్ అంటే లైక్ ఒక ల్యాప్‌టాప్ నుంచి ఒక ఇంటర్నెట్‌కి మనకి ఎళ్ళాలి అంటే ఎట్లా ఎళ్తుంది మనకి ఒక ఫ్లో మొత్తం ఇప్పుడు మనం నేర్చుకున్నామనమాట. బేసిక్‌గా ఫస్ట్ నుంచి అసలు నెట్వర్క్ అంటే ఏంటి? అసలు డివైసెస్ అంటే ఏంటి? దాంట్లో ఉండే డివైసెస్ నెట్వర్క్ డివైసెస్ ఏంటి? ఎట్లా ఎళ్తుంది? మొత్తం నేర్చుకున్నాం. సో, ఒకసారి మనం ఎండ్ టు ఎండ్ జర్నీని చూద్దామనమాట. సో, ల్యాప్‌టాప్ నుంచి మనము ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ల్యాప్‌టాప్ అనే డివైస్ నుంచి ఒక డాటా ప్యాకెట్ అనేది ఎళ్తుంది. సో, డాటా ప్యాకెట్ ఈస్ నథింగ్ బట్ దాంట్లో ఏముంటుంది? ల్యాప్‌టాప్ యొక్క సోర్స్ డీటెయిల్స్ ఉంటాయి. నెట్వర్క్ ఎక్కడైతే మనం లైక్ పబ్లిక్ నెట్వర్క్ కనెక్ట్ అవుతున్నామో, సో, దాని డెస్టినేషన్ డీటెయిల్స్ ఉంటాయి. ప్లస్ మనం ఏదైతే డేటా సెండ్ చేస్తున్నామో దాని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో, ఆ ప్యాకెట్ ఎక్కడికెళ్తుంది ఫస్ట్ అంటే స్విచెస్‌కెళ్తుంది. స్విచెస్ ఏం చేస్తాయి? సో, MAC అడ్రెస్‌ని యూజ్ చేసుకొని దాన్ని ఫార్వర్డింగ్ అనేది చేస్తుంది నెక్స్ట్ స్టెప్‌కి. సో, నెక్స్ట్ స్టెప్‌కి అంటే ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి ఇది? ఇంటర్నెట్‌కెళ్ళాలి కాబట్టి రౌటర్‌కి ఫార్వర్డ్ చేస్తుంది. మరి అదే మనం ప్రైవేట్ నెట్వర్క్‌లోకెళ్ళాలంటే ఏం చేస్తుందంటే ఆ MAC అడ్రెస్‌ని యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా మన ప్రైవేట్ నెట్వర్క్‌లో ఉన్న డివైస్‌కి అది లైక్ సెండ్ చేస్తుందనమాట. అక్కడికి ఫార్వర్డ్ చేసేస్తుంది. సో, మరి ఇది ఇంటర్నెట్‌కెళ్ళాలి కాబట్టి MAC అడ్రెస్‌ని యూజ్ చేసుకొని రౌటర్‌కి ఫార్వర్డ్ చేస్తుంది. సో, రౌటర్ ఏం చేస్తుంది? ఐపీస్‌ని యూజ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్‌కి ఫార్వర్డ్ చేస్తది. నెక్స్ట్ స్టెప్ కంటే ఏం చేస్తుందంటే అక్కడ డీఎన్ఎస్ సిస్టమ్ అనేది ఉంటదనమాట. సో, దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డీఎన్ఎస్ సిస్టమ్‌లో అది డొమైన్ నేమ్స్‌ని రిజాల్వ్ చేసి ఆహ్, మనం ఇచ్చిన పర్టిక్యులర్ డొమైన్ ఏదైతే ఉందో, సో, డాటా ఎక్కడ ఏదైతే ఉందో అది ఏ ఐపీకి సంబంధించిందని చెప్పి అది రిజాల్వ్ చేసుకొని అక్కడికి ఇంటర్నెట్‌కి పంపిస్తే అక్కడ ఇంటర్నెట్ నుంచి మనకి రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. సో, ఇది బేసికల్‌గా మనకి ఒక నెట్వర్క్‌లో ఒక డాటా ట్రాన్స్‌ఫర్ గాని, ఒక కమ్యూనికేషన్ జరగాలంటే ఒక బేసిక్ ఫ్లో అనమాట. సో, ఫస్ట్ ల్యాప్‌టాప్ గాని, ఏదైనా డివైస్ గాని అది ప్యాకెట్‌ని ఫార్వర్డ్ చేస్తుంది. ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది అంటే బేసిక్ నెట్వర్క్ డివైస్. ఇక్కడ బేసిక్ నెట్వర్క్ డివైస్ ఏంటి మనకంటే స్విచ్‌కి ఫార్వర్డ్ చేస్తుంది. అది మన ఇంటర్నల్ నెట్వర్క్‌లో ఉంది అనుకుంటే అది మ్యాక్ అడ్రెస్‌ని యూజ్ చేసుకొని స్విచ్ డైరెక్ట్‌గా ఆ డివైస్‌కి ఫార్వర్డింగ్ చేస్తుందన్నమాట. కానీ అది ఎక్స్టర్నల్ నెట్వర్క్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటర్నెట్‌కి వాడుతున్నాం కాబట్టి అది రౌటర్‌కి ఫార్వర్డ్ అయ్యి అక్కడ ఐపీ అడ్రెసెస్‌ని యూజ్ చేసుకొని దాని డొమైన్ నేమ్ రిజాల్వ్ చేసి ఆ డొమైన్ నేమ్‌ని ఇంటర్నెట్‌లో మనకి రిజాల్వ్ చేసిన తర్వాత ఇంటర్నెట్ నుంచి మనకి రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఇట్లా మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో, మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సో, ఇట్లా. సో, ల్యాప్‌టాప్ నుంచి మనకి బేసిక్‌గా స్విచ్‌కెళ్తుంది. స్విచ్ నుంచి రౌటర్‌కెళ్తుంది. రౌటర్ నుంచి ఇంటర్నెట్‌కెళ్తుంది. సో, బేసిక్‌గా మనం ల్యాప్‌టాప్ నుంచి ఇప్పుడు మనం సోషల్ మీడియా ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ గానీ, వాట్సాప్ గానీ ఏదైనా యాక్సెస్ చేస్తుంటే, మనం యాక్సెస్ చేసేటప్పుడు ఈ బ్యాక్ ఎండ్‌లో ఇదంతా ప్రాసెస్ జరుగుతుందనమాట. సో, మనం ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మన ల్యాప్‌టాప్ నుంచి అది నియర్ బై ఉన్న మన ఇంట్లో ఉన్న వైఫై రూటర్‌కి గానీ, దేనికైనా స్విచ్‌కి గానీ, ఆ డివైస్‌కి అది సిగ్నల్‌ని పంపిస్తుందనమాట ఫస్ట్. పంపించినప్పుడు అక్కడి నుంచి ఏం చేస్తుంది అది రూటర్‌కెళ్తుంది. రూటర్‌కెళ్ళిన తర్వాత ఆ రూటర్ అన్నది దాని డొమైన్ నేమ్ లైక్ ఐపీ అడ్రెస్ నుంచి డొమైన్ నేమ్ నుంచి ఐపీ అడ్రెస్‌ని రిజాల్వ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డీఎన్ఎస్ అనమాట. సో, డొమైన్ నేమ్ రిజాల్వ్ చేసిన తర్వాత ఇంటర్నెట్‌కెళ్తే ఆ ఇంటర్నెట్ నుంచి మనకి రెస్పాన్స్ అనేది బ్యాక్ వస్తుంది. సో, దిస్ ఈస్ లైక్ నార్మల్ బేసికల్‌గా కమ్యూనికేషన్ జరిగే స్ట్రక్చర్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఓఎస్ఐ మోడల్ గురించి చూద్దాం. ఓఎస్ఐ మోడల్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కమ్యూనికేషన్ అనమాట. సో, మనం ఇప్పుడు ఇక్కడ ఎట్లా కమ్యూనికేషన్ జరుగుతుంది అని చెప్తున్నామనమాట. సో, మనకి ల్యాప్‌టాప్ నుంచి ఇంటర్నెట్‌కైనా, ల్యాప్‌టాప్ నుంచి ఒక డివైస్‌కైనా నెట్వర్క్‌లో ఇట్లా కమ్యూనికేషన్ జరుగుతుందని చెప్తున్నాం. బట్ దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నామంటే మనకి ఒక ఓఎస్ఐ మోడల్ అనేది ఉంటుందనమాట. ఓఎస్ఐ మోడల్ ఈస్ నథింగ్ బట్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కమ్యూనికేషన్ అనమాట. ఇది ఆ నెట్వర్క్‌లో డివైస్‌కి మధ్యలో కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఎలా జరుగుతుందని చెప్పేసి ఒక 7 లేయర్ కాన్సెప్చువల్ మోడల్ అనేది మనకి ఉందనమాట. సో, అది ఇట్లా ఉంటుంది. ఈ 7 లేయర్స్ ఉంటాయి అందులో. ఓకేనా? సో, 7 లేయర్స్ ఏంటి అంటే లైక్ అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్‌పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ అనమాట. సో, ఈ 7 లేయర్స్ నుంచి 7 లేయర్స్ నుండి మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుందనమాట. సో, ఓఎస్ఐ లేయర్‌లో ఉన్న ఈ 7 లేయర్స్ చూసి మనం బేసికల్‌గా ఒక అప్లికేషన్ నుంచి గాని, ఒక డివైస్‌కి కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ఈ ఈ లైక్ ఓఎస్ఐ మోడల్ ద్వారా జరుగుతుందనమాట. సో, ఇందులో ఫిజికల్ నుంచి అప్లికేషన్ వరకు జరిగే కమ్యూనికేషన్ మొత్తంని మనం ఈ మోడల్‌లో కవర్ చేస్తామనమాట. ఓకేనా? సో, మనకిది ఎందుకు యూజ్ అవుతుంది బేసికల్‌గా అంటే ట్రబుల్ షూటింగ్ కోసం అనేది యూజ్ అవుతుంది. సో, ఇందులో ఉన్న ఇప్పుడు ఒక్కొక్క లేయర్‌ని మనం డీకోడ్ చేసి చూద్దాం. సో, ఓఎస్ఐ లేయర్‌లో 7 లేయర్స్ ఎందుకున్నాయి ఫస్ట్ యాక్చువల్‌గా. 7 లేయర్స్ ఎందుకున్నాయంటే, లైక్ కాంప్లెక్స్ నెట్వర్క్స్‌ని సింపుల్ పార్ట్స్ కింద బ్రేక్ చేయడం కోసం మనము 7 డిఫరెంట్ లేయర్స్‌ని మనం లైక్ డిజైన్ చేసామనమాట. ఓఎస్ఐ మోడల్‌లో 7 డిఫరెంట్ లేయర్స్‌ని డిజైన్ చేసాం. సో, ఈచ్ లేయర్ హాస్ ఎ యూనిక్ డిఫైన్డ్ ఫంక్షన్. సో, దాంట్లో ప్రతి ఒక్క లేయర్‌కి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉందన్నమాట. సో, అప్లికేషన్ లేయర్‌కి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఫిజికల్ లేయర్‌కి ఒక ఫంక్షన్ ఉంటుంది. డేటా లింక్ లేయర్‌కి ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట. సో, ప్రతి ఒక్క లేయర్‌ని డిఫరెంట్ ఫంక్షన్ కోసం డిజైన్ చేసి లైక్ ఈజీగా మనం కమ్యూనికేషన్‌ని చేయడానికి ఒక్కొక్క లేయర్‌ని మనము డిఫరెన్షియేట్ చేసామన్నమాట. సో,
ఇట్ క్రియేట్స్ ఏ యూనివర్సల్ స్టాండర్డ్ ఫర్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ కోసం మనము ఒక లైక్ బేసిక్ స్టాండర్డ్ కోసం మనము ఈ ఓఎస్ఏ లేయర్ మోడల్ని క్రియేట్ చేసాము. సో ఇట్ హెల్ప్స్ అండర్స్టాండింగ్ ఫుల్ డేటా ఫ్లో ఫ్రమ్ ది సెండర్ టు రిసీవర్. ఒక సెండర్ అంటే ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ వరకు వెళ్ళే కమ్యూనికేషన్ మొత్తాన్ని ఎలా జరుగుతుంది అని చెప్పేసి మనకి అర్థం అవ్వడానికి యూఎస్ఏ మోడల్ని మనము యూస్ చేస్తాం అనమాట. ఓకే. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఈజియర్ ట్రబుల్ షూటింగ్. సో ట్రబుల్ షూటింగ్ అనేది మనము ఈజీగా చేయగలుగుతాము. సో ప్రాబ్లమ్స్ కెన్ బి ఐసోలేటెడ్ టు లేయర్ అండ్ లేయర్. సో మనం ఇప్పుడు చెప్పాం కదా, సో అందులో 7 లేయర్స్ ఉన్నాయి. సో ఈచ్ లేయర్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంది కాబట్టి మనకి ఒక్కొక్క లేయర్లో లైక్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ 7 లేయర్స్కి డిఫరెన్షియేట్ ఉంది కాబట్టి మనము ఈజీగా ప్రాబ్లమ్ని ఏ లేయర్లో ఉందో ఐసోలేట్ చేసి అక్కడ మనము దాన్ని క్లియర్ అవుట్ చేయగలుగుతాము. సో లేయర్ 1లో ఉంటే కేబుల్ ఇష్యూస్ వస్తాయి, ఎందుకంటే అది ఫిజికల్ లేయర్ కాబట్టి. సో లేయర్ 3లో ఏంటి అంటే మనకి రౌటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్లా బేసిక్గా కొన్ని లేయర్స్కి సో ఫిక్స్డ్ మనకి ట్రబుల్ షూటింగ్ ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి, సో మనకి ఇట్లా లేయర్ వైజ్గా డివైడ్ అవ్వడం వల్ల ట్రబుల్ షూటింగ్లో మనకి ఈజీగా యూజ్ అవుతుందనమాట. సో ఫాస్ట్‌గా మనం ఆ ఇష్యూ ఎక్కడొచ్చిందో ఫాస్ట్‌గా కనుక్కొని మనం ట్రబుల్ షూటింగ్ చేయగలుగుతాం. ఓకే. సో ఫాస్టర్ ఇష్యూస్ అండ్ డిటెక్షన్ అండ్ ఫిక్సింగ్ అనమాట. సో ఇష్యూస్‌ని ఫాస్టర్‌గా డిటెక్ట్ చేసి ట్రబుల్ షూట్ చేయగలుగుతాం కాబట్టి, సో ఇది మనకు బేసిక్‌గా ఓఎస్ఐ మోడల్ యొక్క బెనిఫిట్ అనమాట. సో నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి ఫ్లెక్సిబిలిటీ అండ్ మాడ్యులారిటీ. మాడ్యులారిటీ అంటే దాంట్లో 7 లేయర్స్ ఉన్నాయని చెప్పాను. 7 లేయర్స్‌లో ఒక్కొక్క లేయర్ దాని ఇండిపెండెంట్‌గా దాని వరకు చేసుకోగలుగుతామంట. సో ఇండిపెండెంట్‌గా లేయర్స్ వర్క్ అవుతాయి కాబట్టి, సో ఇట్ కెన్ బి ఫ్లెక్సిబుల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా. సో లేయర్స్ వర్క్స్ హియర్ ఇండిపెండెంట్‌లీ. సో చేంజెస్ ఇన్ వన్ లేయర్ డస్ నాట్ ఎఫెక్ట్ ది అదర్స్ అనమాట. సో ఒక లేయర్‌లో ఉన్న చేంజెస్ అనేవి ఇంకొక లేయర్ మీద ఇంపాక్ట్ కూడా చూపించవు. ఓకేనా. సో ఎనేబుల్స్ ఈజీ అప్‌గ్రేడేషన్. సో మనకి ఏదన్నా లేయర్స్‌లో ఏమైనా చేంజెస్ కావాలి అన్నా గూడా మనము ఈజీగా అప్‌గ్రేడ్ జేసుకోవచ్చు. బికాస్ అవన్నీ ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తాయి గాబట్టి, మనం ఈజీగా ఏమైనా అప్‌డేట్స్ ఉన్నా జేసుకోవచ్చు, ఏమున్నా చేసుకోవచ్చనమాట. సో సపోర్ట్ స్కేలబుల్ అండ్ అప్‌గ్రేడబుల్ నెట్‌వర్క్స్. ఓకే. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి గాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మాడ్యులారిటీ అని అంటామనమాట. సో ఇది గూడా ఒక ఓఎస్ఐ మోడల్ యొక్క బెనిఫిట్ అనమాట. ఓకేనా. సో, బేసిక్‌గా మనకి ఓఎస్ఐ మోడల్‌లో కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా జరుగుతుందనమాట. సో, ఇక్కడ ఇది సెండింగ్ కంప్యూటర్ అనుకుంటే, సో, ఫస్ట్ సెండింగ్ కంప్యూటర్ నుంచి ఇట్లా మనకి డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అయ్యి ఫిజికల్ లేయర్‌లో ఇక్కడి నుంచి ఈ కంప్యూటర్‌కి రిసీవ్ అవుతది. మళ్ళీ ఈ కంప్యూటర్‌లో మళ్ళీ ఫిజికల్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్ వరకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుందనమాట. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ లేయర్ ఉంది. అప్లికేషన్ లేయర్ అంటే నథింగ్ బట్ ఏమంటామంటే మనం ఇక్కడ, సో, మనం ఇప్పుడు ఏం ఎగ్జాంపుల్ తీసుకుందామంటే, సెండింగ్ కంప్యూటర్‌లో మనం వాట్సాప్ ఉంది. సో, ఇక్కడ ఒక వాట్సాప్ ఉంది. సో, ఈ వాట్సాప్ నుంచి రిసీవింగ్ కంప్యూటర్ వాట్సాప్‌కి మనము డేటా అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. సంథింగ్ లైక్ హాయ్ అని ఒక మెసేజ్ పంపిస్తున్నాం. సో, హాయ్ అనే మెసేజ్ పంపించినప్పుడు అది ఫస్ట్ సెండింగ్ కంప్యూటర్‌లో ఈ అన్ని లేయర్స్‌ని ఫాలో అయ్యి, తర్వాత ఫిజికల్ లేయర్‌లో ట్రాన్స్‌మిషన్ అయ్యి, మళ్ళీ రిసీవింగ్ కంప్యూటర్‌లో ఈ అన్ని లేయర్స్ నుంచి వెళ్ళి, అప్పుడు ఆ రిసీవింగ్ కంప్యూటర్‌కి రీచ్ అవుతుందనమాట. ఓకేనా. ఇది ఇక్కడ ఈ వేలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ లేయర్ అనమాట. సో, ఫిజికల్ లేయర్‌లో ఏం జరుగుతుంది అంటే, డేటా అనేది ఫిజికల్‌గా కేబులింగ్ ద్వారా ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందనమాట. సో, ఫిజికల్‌గా మనం కనెక్ట్ చేసే లాన్ కేబుల్స్ ఉన్నాయి కదా! సో, అక్కడ ఆ ఫిజికల్‌గా జరిగే ట్రాన్స్‌మిషన్‌ని మనము ఇక్కడ ఫిజికల్ లేయర్‌గా అంటామనమాట. సో, ఫిజికల్ లేయర్‌లో ఏమవుతుంది అంటే, డేటా మొత్తం జీరోస్ ఇంకా వన్స్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అంటే బిట్స్ ఫార్మాట్‌లో ట్రాన్స్‌ఫర్ అయితది. సో, ఫిజికల్ లేయర్‌లో మనం ఏం చెప్పుకున్నాం? సో, కంప్యూటర్ నుంచి కంప్యూటర్‌కి ట్రాన్స్‌మిషన్ అవుతుంది. సో, కంప్యూటర్ రీడబుల్ లాంగ్వేజ్ ఏంటి? బిట్స్. సో, అందుకనే మనకి ఇక్కడ ఫిజికల్ లేయర్‌లో వచ్చేసి మనకి బిట్స్‌లోనే ట్రాన్స్‌మిషన్ అవుతుంది డేటా అనేది. ఓకేనా. సో, నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఏంటి మనకి? డేటా లింక్ లేయర్. సో, డేటా లింక్ లేయర్‌లో ఏమవుతుందంటే, సో, డేటాకి మనము ఇక్కడ డేటా లింక్ లేయర్‌లో మ్యాక్ అడ్రెస్ కనెక్ట్ చేస్తాం. సో, మ్యాక్ అడ్రెస్ కనెక్ట్ చేసినప్పుడు దానికి ఫ్రేమ్ అడ్రెసెస్, ప్యాకెట్ అడ్రెసెస్, ఫ్రేమ్ ట్రేసర్స్ ఇవన్నీ కనెక్ట్ చేస్తామనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్వర్క్ లేయర్ ఉంది. నెట్వర్క్ లేయర్‌లో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ సెగ్మెంట్ హెడర్, ప్యాకెట్ హెడర్‌ని కనెక్ట్ చేస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్‌పోర్ట్ లేయర్. ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో సెగ్మెంట్ లేయర్ ఒకటి కనెక్ట్ చేస్తామనమాట. దాని తర్వాత పైన ఉన్న 3 లేయర్స్‌లో డేటా అనేది డేటా లాగానే ట్రాన్స్‌మిషన్ అవుతుంది. ఓకే. సో, ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో, ఇక్కడ యూజర్ అనే ఫస్ట్ ఏం చేశాడంటే వీడు ఇనిషియేట్ చేసాడు. ఏమి ఇనిషియేట్ చేసాడంటే హాయ్ అని ఒక మెసేజ్‌ని ఇనిషియేట్ చేసాడు. ఎక్కడ ఇనిషియేట్ చేసాడంటే అప్లికేషన్. సో, ఇక్కడ అప్లికేషన్ లేయర్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే మనకి యూజర్‌ని ఇంటరాక్షన్ అవుతుంది కదా! సో, మనం ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ చేసే డేటా ఉంది. సో, ఇప్పుడు అప్లికేషన్ లేయర్ ఇక్కడ ఏందంటే మనం
వాట్సాప్‌లో హాయ్ అని ఇన్‌పుట్ చేస్తున్నాం గదా! సో, దట్ ఈస్ నథింగ్ బట్ అప్లికేషన్ లేయర్ అనమాట. యూజర్ ఇంటరాక్షన్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని మనం అప్లికేషన్ లేయర్ అంటాము. సో, అప్లికేషన్ లేయర్‌లో ఫస్ట్ డాటా మనం హాయ్ అని చెప్పింది సేమ్ అదే డాటా లాగా నెక్స్ట్ లేయర్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. నెక్స్ట్ లేయర్ అంటే ఏంటి అంటే ప్రెజెంటేషన్ లేయర్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ప్రెజెంటేషన్ లేయర్‌లో ఏం జరుగుతుంది అంటే ఆ వచ్చిన డాటాకి ఆ వచ్చిన డాటాని లైక్ నెక్స్ట్ సెషన్‌కి రీడబుల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుందనమాట. సో, ఇక్కడ ట్రాన్స్‌లేషన్ లేయర్ అంటాం దీన్ని. సో, ట్రాన్స్‌లేట్ చేస్తుంది. సో, వచ్చిన డాటా మనకు హ్యూమన్ రీడబుల్‌గా ఏదైతే డాటా వచ్చిందో, సో, దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి దాన్ని ఎంక్రిప్షన్ గాని, డీక్రిప్షన్ గాని చేస్తుంది. సో, ఇక్కడ ఎంక్రిప్షన్ అంటే ఏంటి అంటే దాన్ని లైక్ ఇప్పుడు మనం వాట్సాప్‌లో మనకి చూస్తే మనకి ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ అనేది ఉంటదనమాట. సో, ఇక్కడ ఎంక్రిప్షన్ అంటే ఏంటి అంటే దాన్ని మనం సీక్రెట్ కోడ్స్ కింద కన్వర్ట్ చేస్తామనమాట. సో, ఇప్పుడు లైక్ మిడిల్‌లో ఎవరైనా ఉంటే దాన్ని రీచ్ చేయకుండా సో, ప్రెజెంటేషన్ ఏం చేస్తుందంటే మనం పంపించిన సింపుల్ డాటాని ఎంక్రిప్ట్ చేసి లైక్ ఎంక్రిప్టెడ్ కోడ్ లాగా కన్వర్ట్ చేస్తుందనమాట. ఓకేనా? సో, ప్రెజెంటేషన్ లేయర్ ఈస్ నథింగ్ బట్ ఏం చేస్తుందంటే ట్రాన్స్‌లేషన్ చేస్తుంది. సో, మనకు అప్లికేషన్ నుంచి ఏదైతే డాటా వచ్చిందో సో, ఆ డాటాని తీసుకొని ప్రెజెంటేషన్ లేయర్ అనేది దాన్ని ఎంక్రిప్ట్ చేసి, దాన్ని మనకి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ కాకుండా ఒక ఎంక్రిప్టెడ్ డాటా లాగా కన్వర్ట్ చేస్తుందనమాట. సో, అలా ఎంక్రిప్టెడ్ డాటా లాగా కన్వర్ట్ చేసి సెషన్ లేయర్‌కి సెండ్ చేస్తుంది. సెషన్ లేయర్ ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే, సో, మనం ఇప్పుడు 2 సోర్స్ ఇంకా డెస్టినేషన్ ఉన్నాయి కదా! సో, 2 సెషన్‌లు ఉన్న ఇక్కడ సో, దిస్ ఈస్ నథింగ్ బట్ సెషన్ లేయర్ అంటే లైక్ సెండింగ్ కంప్యూటర్‌లో ఒక సెషన్ ఉంటుంది. రిసీవింగ్ కంప్యూటర్‌లో ఒక సెషన్ ఉంటదనమాట. ఈ 2 సెషన్స్‌ని కనెక్ట్ చేయడానికి వాటిని మేనేజ్ చేయడం కోసం మనము సెషన్ లేయర్‌ని యూజ్ చేస్తాము. ఓకేనా? సో, నెక్స్ట్ సెషన్ లేయర్ ఏం చేస్తుందంటే, ఆ సెషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఇక్కడ ఒక సెషన్‌ని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ డాటాని ఈ సెషన్ నుంచి ఈ సెషన్‌కి కనెక్ట్ చేసి కన్వర్ట్ చేస్తుందనమాట. సో, దానికోసం మనము సెషన్ లేయర్‌ని యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏముంది అంటే ఎంక్రిప్టెడ్ ఫార్మాట్‌లో డాటా అనేది ప్రెజెంటేషన్ లేయర్ నుంచి తీసుకొని సెషన్ లేయర్ అనేది ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌కి పంపిస్తుందనమాట. సో, ట్రాన్స్‌పోర్ట్ లేయర్ నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఫస్ట్ డాటా అనేది ఫస్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేది ఇక్కడ ఈ లేయర్‌లో. సో, దీన్ని ఏమంటామంటే ఇంకొకటి సెగ్మెంటేషన్ లేయర్ అని అంటాం. ఓకేనా? సో, డాటా ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌ని ఏమంటాం మనం ఇంకా సెగ్మెంట్ లేయర్ అని కూడా అంటాము. సో, సెగ్మెంట్ లేయర్‌లో ఏం చేస్తుందంటే దానికొచ్చిన ఎంక్రిప్టెడ్ డాటా ఏదైతే ఉందో దాన్ని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తుంది. సో, సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసి దానికి సెగ్మెంట్ హెడర్స్‌ని యాడ్ చేస్తుందనమాట. ఓకేనా? ఇక్కడ సెగ్మెంట్ హెడర్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ టీసీపీ ఇంకా యూడీపీ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని ట్రాన్స్‌పోర్ట్ లేయర్ అనేది సెగ్మెంట్స్ కింద దాన్ని డివైడ్ చేస్తుంది. సో, డివైడ్ చేసి డాటాని సెగ్మెంటేషన్ కింద డివైడ్ చేసి దానికొక సెగ్మెంట్ హెడర్‌ని యాడ్ చేస్తుంది. సో, యాడ్ చేసి ఏం చేస్తుందది నెట్వర్క్ లేయర్‌కి పంపిస్తుంది. సో, నెట్వర్క్ లేయర్‌లో నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే అది ఆ సెగ్మెంట్ హెడర్‌తో పాటు ప్యాకెట్ హెడర్‌ని యాడ్ చేస్తుంది. సో, ప్యాకెట్ హెడర్ అంటే మనం ఇందాక ఏం చూసాము? ప్యాకెట్ హెడర్ ఈస్ నథింగ్ బట్ ఐపీ అడ్రెసెస్‌ని యాడ్ చేస్తుందన్నమాట దానికి. సో, ఈ డాటాకి సెగ్మెంట్ హెడర్‌తో పాటు అదేం చేస్తుందంటే ప్యాకెట్ హెడర్‌ని యాడ్ చేస్తుంది. ప్యాకెట్ హెడర్ అంటే డెస్టినేషన్ ఐపీ అడ్రెసెస్ ఇంకా సోర్స్ ఐపీ అడ్రెసెస్‌ని ఇక్కడ యాడ్ అవుతాయన్నమాట. ఇక్కడ నెట్వర్క్ లేయర్‌లో యాడ్ అవుతాయన్నమాట. సో, సెగ్మెంటేషన్ అయిన తర్వాత ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో నెట్వర్క్ లేయర్‌లో ఏమవుతాయంటే అది ప్యాకెట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ప్యాకెట్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు దానికి ఒక ప్యాకెట్ హెడర్ అనేది యాడ్ అవుతుంది. సో, ప్యాకెట్ హెడర్‌లో ఏముంటుంది డాటా అంటే లైక్ సోర్స్ ఎక్కడి నుంచి అయితే దానికి వచ్చిందో ఆ ఐపీ అడ్రెస్ డెస్టినేషన్ ఎక్కడికెళ్తుందో ఆ ఐపీ అడ్రెస్‌ని ఉంటదన్నమాట. సో, అక్కడ నెట్వర్క్ లేయర్ నుంచి వచ్చిన తర్వాత అది డాటా లింక్ లేయర్‌కి ఎళ్తుందనమాట. సో, డాటా లింక్ లేయర్‌లో ఏమవుతుంది ఇక్కడ అంటే దానికి ఉన్న సెగ్మెంట్స్ లైక్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడవి ఫ్రేమ్స్ కింద డివైడ్ అవుతాయన్నమాట. ఫ్రేమ్స్ అంటే నథింగ్ బట్ అక్కడ ఫ్రేమ్ హెడర్ ఇంకా ఫ్రేమ్ ట్రైలర్ అనేవి యాడ్ అవుతాయి. సో, ఫ్రేమ్ అంటే నథింగ్ బట్ మనం ఇందాక ఏం డిస్కస్ చేసాము? మ్యాక్ అడ్రెస్‌ని యాడ్ చేస్తుందన్నమాట. సో, సోర్స్ మ్యాక్ అడ్రెస్‌ని, డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్‌ని యాడ్ చేసి ఒక ఫ్రేమ్‌ని తయారు చేస్తుంది. ఓకేనా? సో, ఫస్ట్ 3 లేయర్స్‌లో ఏమవుతుంది అంటే డాటా అనేది అప్లికేషన్ లేయర్‌లో డాటా యాస్ ఇట్ ఈస్‌గా ఎక్కడైతే మనం ఇన్‌పుట్ చేసామో మనం యూజర్ ఇంకా ఇంటర్ఫేస్‌ని మనం ఎక్కడైతే కంప్యూటర్‌ని యాక్సెస్ చేసే ఇంటర్ఫేస్ ఉందో, దాన్ని మనం అప్లికేషన్ లేయర్ అంటాము. సో, అప్లికేషన్ లేయర్‌లో ఏమవుతుంది? సో, మనం డాటా ఎలాగైతే ఇన్‌పుట్ చేసామో, అదే ఫార్మాట్‌లో ఉంటుంది. సో, అదే ఫార్మాట్‌లో అది ఏం చేస్తుందంటే, ప్రెజెంటేషన్ లేయర్‌కి సెండ్ చేస్తుంది. సో, ప్రెజెంటేషన్ లేయర్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్‌లేషన్ లేయర్ అంటాము. సో, ట్రాన్స్‌లేషన్ లేయర్‌లో ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఎంక్రిప్షన్ గాని, డీక్రిప్షన్ గాని జరుగుతది. సో, ఎంక్రిప్షన్ అంటే ఏంటి అంటే, అది హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్‌లో ఉంది కదా! సో, దాన్ని సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక ఎంక్రిప్టెడ్ కోడ్ లాగా లైక్ ట్రాన్స్‌ఫర్ చేస్తుందనమాట. సో, ప్రాసెస్‌ని ఏమంటామంటే ఎంక్రిప్షన్ అంటాము. సో, ఆ ఎంక్రిప్షన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే ప్రెజెంటేషన్ లేయర్‌లో జరుగుతది.
ఆ ఎంక్రిప్ట్ అనే టెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ సెషన్ లేయర్స్కి వస్తుంది. సెషన్ లేయర్లో ఏం జరుగుతుంది అంటే అది ఆ ఉన్న లైక్ రిసీవింగ్ కంప్యూటర్కి ఇంకా సెండింగ్ కంప్యూటర్కి మధ్యలో ఉన్న సెషన్స్ని కనెక్షన్ కోసం ఇంకా మేనేజ్ చేయడం కోసం మనకి సెషన్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. సో సెషన్ లేయర్లో మళ్ళీ అదే ఎంక్రిప్టెడ్ డేటా అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఫస్ట్ బేసిక్గా మనకి ఆ డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఏమవుతుంది డేటా అనేది ట్రాన్స్మిట్ లేయర్కి వచ్చేటప్పటికి అది ఎంక్రిప్టెడ్ టెక్స్ట్ని తీసుకొని అది లైక్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. సో స్మాల్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఆ సెగ్మెంట్స్ని డివైడ్ చేసి ఏం చేస్తుందంటే ఆ సెగ్మెంట్స్కి ఒక సీక్వెన్స్ నెంబర్ని ఇస్తుంది. సో సీక్వెన్స్ నెంబర్గా ప్రతి ఒక్క లైక్ వచ్చిన ఒక డేటాని సో 5 సెగ్మెంట్స్ కింద డిఫరెన్షియేట్ చేస్తే సో ఫస్ట్ సెగ్మెంట్కి 1 2 3 4 5 అలా 5 సెగ్మెంట్స్కి 5 నంబరింగ్ ఇచ్చేసి వాటికి సెగ్మెంట్ హెడర్ని యాడ్ చేస్తుంది. సో సెగ్మెంట్ హెడర్ని యాడ్ చేసి అది ఏం చేస్తుంది నెట్వర్క్ లేయర్కి సెండ్ చేస్తుంది. నెట్వర్క్ లేయర్కి సెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అది ప్యాకెట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వచ్చిన ఈచ్ సెగ్మెంట్ అనేది ప్యాకెట్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్యాకెట్ కింద కన్వర్ట్ అవుతుందంటే ఏమవుతుందంటే దానికి ప్యాకెట్ హెడర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ప్యాకెట్ హెడర్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ సోర్స్ నుంచి వచ్చే ఐపీ అడ్రస్ డెస్టినేషన్కి వెళ్ళాల్సిన ఐపీ అడ్రస్ని యాడ్ చేసుకుంటుంది. సో యాడ్ చేసి అది ఏమవుతుంది అప్పుడు ప్యాకెట్ లాగా ఫార్మేట్ అనమాట. సో ఇప్పుడు అక్కడ దానికి సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాకెట్ అంటాం. ఇప్పుడు అక్కడ డేటా అనేది నెట్వర్క్ లేయర్లో ఒక ప్యాకెట్ లాగా ఫామ్ అవుతుంది. ప్యాకెట్ లాగా ఫామ్ అయిన తర్వాత అది నెక్స్ట్ డేటా లింక్ లేయర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. డేటా లింక్ లేయర్లో ఏం జరుగుతుంది అంటే అది ఒక ఫ్రేమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫ్రేమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దానికి సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే సెగ్మెంట్ సీక్వెన్స్ ఉంటుంది, ఏ సెగ్మెంట్ ఫస్ట్ ఏ సెగ్మెంట్ సెకండ్ అనేసి. దాని తర్వాత ప్యాకెట్ హెడర్లో ఏముంటుంది అంటే సోర్స్ ఐపీ అడ్రస్ ఇంకా డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే అది ఏ డివైస్ నుంచి వస్తుందో దాని ఐపీ అడ్రస్, ఎక్కడికి వెళ్ళాలో దాని ఐపీ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్రేమ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మ్యాక్ అడ్రసెస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట దానికి. సో ఫ్రేమ్ హెడర్ ఫ్రేమ్ ట్రైలర్ యాడ్ అవుతాయి. ఫ్రేమ్ హెడర్లో డెస్టినేషన్ లైక్ సోర్స్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది, ఫ్రేమ్ ట్రైలర్లో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ డాటా లింక్ లేయర్లో ఫైనల్గా అది దానికి లైక్ డాటా ఉంటుంది, సెగ్మెంట్స్ ఉంటాయి, సో సెగ్మెంట్ సీక్వెన్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి ఐపీ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి, దాని తర్వాత మ్యాక్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో డేటా లింక్ లేయర్లో వచ్చే ఫ్రేమ్కి సో ఈ అన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ డేటా లింక్ లేయర్ నుంచి అది ఫిజికల్ లేయర్కి వస్తుంది అనమాట. సో ఫిజికల్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే ఫిజికల్గా కేబులింగ్ ఇచ్చి కనెక్ట్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫిజికల్ లేయర్ అనమాట. సో ఇక్కడ ఈ వచ్చిన ఫ్రేమ్ అనేది బిట్స్ కింద కన్వర్ట్ అయ్యి 0s ఇంకా 1s ఫార్మాట్లో ఫిజికల్ లేయర్ నుంచి ఫిజికల్ లేయర్కి ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట. సో ఈ ఫిజికల్ లేయర్ నుంచి ఇప్పుడు రిసీవింగ్ కంప్యూటర్ యొక్క డేటా లింక్ లేయర్కి వస్తుంది అనమాట. సో రిసీవింగ్ కంప్యూటర్ యొక్క డేటా లింక్ లేయర్కి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, సో ఇప్పుడు డేటా లింక్ లేయర్లో ఏముంటుంది ఫ్రేమ్లా ఉంటుంది అనమాట. సో ఫ్రేమ్లా ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఫ్రేమ్ హెడర్ని ఇంకా ఫ్రేమ్ ట్రైలర్ని డీకోడ్ చేసి సో ఇది సో అండ్ సో మ్యాక్ అడ్రస్ నుంచి వచ్చింది, సో అండ్ సో మ్యాక్ అడ్రస్కి వెళ్ళాలని చెప్పేసి ఈ రెండింటిని తీసేసి ఒక ప్యాకెట్ ఫార్మాట్లో దాన్ని ఎక్కడైతే ఈ మ్యాక్ అడ్రస్ ఉందో ఆ నెట్వర్క్కి పంపిస్తుంది. సో నథింగ్ బట్ డేటా లింక్ లేయర్లో ఏమవుతుంది అంటే సో వచ్చిన సోర్స్ నుంచి మ్యాక్ అడ్రస్ని తీసుకుంటుంది, లైక్ డెస్టినేషన్ నుంచి వచ్చిన మ్యాక్ అడ్రస్ని డీకోడ్ చేస్తుంది. సో డీకోడ్ చేసి ఆ వచ్చిన డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది ఏ నెట్వర్క్లో ఉంది అని చెప్పేసి ఆ నెట్వర్క్ పంపిస్తుంది. సో ఇప్పుడు అది నెట్వర్క్ లేయర్కి వెళ్తుంది అనమాట. సో నెట్వర్క్ లేయర్కి వెళ్ళే వరకు మళ్ళీ అది ఎట్లా ఫామ్ అవుతుంది, సో మళ్ళీ అది ప్యాకెట్ ఫార్మాట్కి కన్వర్ట్ అవుతుంది. సో ఫ్రేమ్ నుంచి ప్యాకెట్ ఫార్మాట్కి కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు ప్యాకెట్ ఫార్మాట్ కనెక్ట్ అయిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే సో దాని ప్యాకెట్ హెడర్స్ని కనుక్కుంటుంది. సో ప్యాకెట్ హెడర్లో ఏముంటుంది, ఆ వచ్చిన లైక్ సోర్స్ ఐపీ అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో డెస్టినేషన్ ఐపీ అడ్రస్ని డీకోడ్ చేసి అది ఏం చేస్తుంది సెగ్మెంట్ ఫార్మాట్కి కన్వర్ట్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ లేయర్కి సెండ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చే వరకు మళ్ళీ ఏం మిగిలింది అంటే అది సెగ్మెంట్ మిగులుతుంది అనమాట. సో సెగ్మెంట్స్ అనేవి మిగులుతాయి. సో ఇప్పుడు అది ఏం చేసింది డాటాని సెగ్మెంట్స్ కింద కన్వర్ట్ చేసింది. ఎన్ని సెగ్మెంట్స్ 5 సెగ్మెంట్స్ కింద కన్వర్ట్ చేసింది మనకి ఎగ్జాంపుల్లో ఇక్కడ. సో 5 సెగ్మెంట్స్ కన్వర్ట్ చేసినప్పుడు అది సెగ్మెంట్ హెడర్లో ఉన్న సీక్వెన్స్ ప్రకారం డాటాని అరేంజ్ చేస్తుంది అనమాట. సో 1 సెగ్మెంట్ తర్వాత 2 సెగ్మెంట్ తర్వాత 3 సెగ్మెంట్ తర్వాత 4 సెగ్మెంట్ తర్వాత 5 సెగ్మెంట్ అని డాటా మొత్తం సెగ్మెంట్ లాగా ఫామ్ అయింది కదా, దాన్ని మళ్ళీ డాటా లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ సెగ్మెంట్ హెడర్ని రిమూవ్ చేసి డాటాని యాజ్ ఇట్ ఈస్ డాటా లాగా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి సెషన్ క్రియేట్ అయింది కదా ఇందాకే, ఆ సెషన్ క్రియేట్ అయిన సెషన్ లేయర్కి పంపిస్తుంది అనమాట. సో సెషన్ లేయర్ ఏం చేస్తుంది, ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ని కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని దాన్ని ప్రజెంటేషన్ లేయర్కి సెండ్ చేస్తుంది. సో ప్రజెంటేషన్ లేయర్లో ఏం జరుగుతుంది అంటే మనం చెప్పాక ఇందాక ఇక్కడ అది ఎంక్రిప్టెడ్ టెక్స్ట్ లాగా కన్వర్ట్ అయింది. అంటే
ఎంక్రిప్టెడ్ ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు అది ఎంక్రిప్టెడ్ ఫార్మేట్లో ఉంటే యూజర్కి అర్థమవుతుందా? అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ దాన్ని డీక్రిప్షన్ చేసి దాన్ని నార్మల్ డేటా లాగా కన్వర్ట్ చేస్తుంది. సో ప్రజెంటేషన్ లేయర్లో ఏం చేస్తుంది అంటే ఎంక్రిప్షన్ చేస్తుంది, డీక్రిప్షన్ కూడా చేస్తుంది. ఎప్పుడైతే సెండింగ్ కంప్యూటర్ నుంచి వస్తుందో అప్పుడు ఎంక్రిప్ట్ చేస్తుంది, రిసీవింగ్ కంప్యూటర్ దగ్గరికి వస్తుందో అప్పుడు డీక్రిప్ట్ చేసి మళ్ళీ డేటా లాగా కన్వర్ట్ చేసి దాన్ని అప్లికేషన్ లేయర్కి ఇస్తారనమాట. సో ఇప్పుడు అప్లికేషన్ లేయర్కి ఇచ్చిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ నుంచి అది రిసీవింగ్ కంప్యూటర్లో ఉన్న యూజర్కి కనిపిస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ ఓఎస్ఐ లేయర్లో మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అప్లికేషన్ లేయర్కి మనకు వచ్చే డేటా అనేది డేటా ఫార్మేట్లో మనం ఏదైతే డీల్ చేస్తామో ఇంటర్ఫేస్ని దాన్ని అప్లికేషన్ లేయర్ అంటాము. సో అప్లికేషన్ లేయర్కి డేటా వచ్చిన తర్వాత ప్రజెంటేషన్ లేయర్కి పంపిస్తుంది. ప్రజెంటేషన్ లేయర్కి డేటా పంపించినప్పుడు ఏమవుతుంది అది అంటే ఎంక్రిప్షన్ కానీ డీక్రిప్షన్ కానీ చేస్తుంది అనమాట. సో దాన్ని నార్మల్గా ఉన్న టెక్స్ట్ని దాన్ని ఎంక్రిప్టెడ్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో కన్వర్ట్ చేసిన తర్వాత అది సెషన్ లేయర్కి పంపిస్తుంది. సెషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ సెండింగ్ కంప్యూటర్ నుంచి రిసీవింగ్ కంప్యూటర్కి ఉన్న కనెక్షనిటీని దాన్ని మేనేజ్ చేయడం కోసం సెషన్ లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాని తర్వాత సెషన్ లేయర్ నుంచి అది ట్రాన్స్పోర్ట్ లేయర్కి వెళ్తుంది. సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఫస్ట్ అనేది డాటా వచ్చేసి సెగ్మెంట్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. సో లార్జ్ అమౌంట్లో ఉన్న డేటా ఫైల్ని అది సెగ్మెంట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. స్మాల్ సెగ్మెంట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు సెగ్మెంట్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఆ డేటా మళ్ళీ వెళ్ళినప్పుడు సేమ్ ఫార్మాట్లో వెళ్ళాలి కాబట్టి దానికి ఒక సీక్వెన్స్ నెంబర్స్ ఇస్తుంది. ఈ సీక్వెన్స్ నెంబర్ని ఎట్లా యాడ్ చేస్తుంది దానికి అంటే సెగ్మెంట్ హెడర్స్ని ద్వారా యాడ్ చేస్తుంది అనమాట. సో సెగ్మెంట్స్ కన్వర్ట్ చేసినప్పుడు దాంతోపాటు డేటా ఉంటుంది, సెగ్మెంట్ హెడర్స్ ఉంటాయి అనమాట. సెగ్మెంట్ హెడర్స్లో ఆ సెగ్మెంట్స్ యొక్క సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఆ సీక్వెన్స్ యాడ్ చేసిన తర్వాత అది నెట్వర్క్ లేయర్కి సెండ్ చేస్తుంది. సో నెట్వర్క్ లేయర్కి సెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సెగ్మెంట్ అనేది ప్యాకెట్ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. సో ప్యాకెట్ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుందంటే దానికి ఒక ప్యాకెట్ హెడర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ప్యాకెట్ హెడర్లో ఏముంటాయంటే డెస్టినేషన్ ఐపీ అడ్రస్, సోర్స్ ఐపీ అడ్రస్ అనేవి ప్యాకెట్ హెడర్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు దానికి సెగ్మెంట్ హెడర్ యాడ్ అవుతుంది, ఇక్కడ ప్యాకెట్ హెడర్ కూడా యాడ్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ అయిన తర్వాత దాన్ని ప్యాకెట్ అనే అంటాం అనమాట. సో ఆ ప్యాకెట్ని మళ్ళీ డేటా లింక్ లేయర్కి పంపిస్తుంది అనమాట. సో డేటా లింక్ లేయర్కి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఫ్రేమ్ హెడర్స్ని ఫ్రేమ్ ట్రైలర్స్ని కనెక్ట్ చేసి అది ఒక ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఫ్రేమ్ కింద కన్వర్ట్ అయినప్పుడు అది ఏం చేస్తుంది అంటే అక్కడ ఫ్రేమ్ హెడర్లో సోర్స్ యొక్క మ్యాక్ అడ్రస్ని యాడ్ చేస్తుంది, ఫ్రేమ్ ట్రైలర్లో డెస్టినేషన్ యొక్క మ్యాక్ అడ్రస్ని యాడ్ చేస్తుంది అనమాట. సో డేటా లింక్ లేయర్లో అది మ్యాక్ అడ్రసెస్ని యాడ్ చేసి ఆ ప్యాకెట్ని ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఫ్రేమ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత అది ఫిజికల్ లేయర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫిజికల్ లేయర్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఫిజికల్గా కేబులింగ్స్ ద్వారా మనకి బిట్స్ రూపంలో డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. డాటా ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఫ్రేమ్ అనమాట. ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది బిట్స్ కింద కన్వర్ట్ అయ్యి ఫిజికల్ లేయర్లో సెండింగ్ కంప్యూటర్ నుంచి రిసీవింగ్ కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ఫిజికల్ లేయర్లో రిసీవింగ్ కంప్యూటర్కి వచ్చిన తర్వాత అది మళ్ళీ డేటా లింక్ లేయర్కి సెండ్ చేస్తుంది దాన్ని. సో డేటా లింక్ లేయర్లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ డేటా లింక్ లేయర్లో అది ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంది కదా. సో ఆ ఫ్రేమ్స్ని ఈ డేటా లింక్ లేయర్లో డీకోడ్ చేసి అది ఏ సోర్స్ మ్యాక్ అడ్రస్ నుంచి వచ్చింది, ఏ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్కి వెళ్ళాలనేది డీకోడ్ చేస్తాం అనమాట. సో డీకోడ్ చేసి దాన్ని ఆ ఫ్రేమ్స్ నుంచి డీకోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఆ మ్యాక్ అడ్రస్ నుంచి డీకోడ్ చేసింది కదా. సో ఆ మ్యాక్ అడ్రస్కి అది ఆ మ్యాక్ అడ్రస్ ఏ నెట్వర్క్లో అవుతుందో సో ఆ నెట్వర్క్కి మన ఈ డేటా ప్యాకెట్ని సో ఫ్రేమ్స్ నుంచి డీకోడ్ చేసిన తర్వాత ఏమవుతుంది అది ప్యాకెట్ లాగా ఫార్మాట్ అవుతుంది. సో ప్యాకెట్ లాగా ఫామ్ అయిన దాన్ని మళ్ళీ నెట్వర్క్ లేయర్కి సెండ్ చేస్తుంది అనమాట. సో నెట్వర్క్ లేయర్కి సెండ్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే సో ఇక్కడ నెట్వర్క్ లేయర్లో ఏం యాడ్ చేసాం మనం ఇందాక ప్యాకెట్ హెడర్ని యాడ్ చేసాం. సో అదే ఇక్కడ డీకోడ్ చేస్తుంది అనమాట ఇది మళ్ళీ. సో డీకోడ్ చేసినప్పుడు ఏం చేస్తుంది ఆ ప్యాకెట్ హెడర్లో ఏమున్నాయో చూస్తాం అన్నమాట. ఏముంటాయి అందులో సోర్స్ ఐపీ అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉంటుంది అందులో. సో సోర్స్ ఐపీ అడ్రస్ని మనకు చూసి ఏ డెస్టినేషన్కి వెళ్ళాలో ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉన్న దానికి నెక్స్ట్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది ప్యాకెట్ హెడర్ని డీకోడ్ చేసి ఓన్లీ దాన్ని సెగ్మెంట్ ఫార్మాట్లో ట్రాన్స్పోర్ట్ లేయర్కి పంపిస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏం చేసినాం ఇందాక దాన్ని సెగ్మెంట్ కింద డివైడ్ చేసి సెగ్మెంట్ హెడ్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అది మళ్ళీ అంటే ఆ సెగ్మెంట్స్ని మొత్తం డాటా ఫార్మాట్కి తీసుకొస్తాము. ఎట్లా తీసుకొస్తాము అంటే దానికి సెగ్మెంట్ హెడర్లో ఉన్న సీక్వెన్స్ ప్రకారం మనం అరేంజ్ చేసి ఇక్కడ అరేంజ్ చేసి దాన్ని మళ్ళీ సెగ్మెంట్ ఫార్మాట్ నుంచి దాన్ని డాటా ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో డాటా ఫార్మాట్ కన్వర్ట్ చేసి సెషన్స్ లేయర్కి ప్రెజెంట్ చేస్తుంది. సో సెషన్స్ లేయర్ నుంచి ఏమవుతుంది అదంటే ప్రజెంటేషన్ లేయర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ప్రజెంటేషన్ లేయర్లో ఏం జరుగుతుంది ఎంక్రిప్షన్ కానీ డీక్రిప్షన్ కానీ జరుగుతుంది.
సో సెండింగ్ నుంచి వచ్చినప్పుడు అది ఎన్క్రిప్ట్ అయిన టెక్స్ట్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ప్రజెంటేషన్ లేయర్లో డీక్రిప్ట్ చేసి నార్మల్ డేటా కింద కన్వర్ట్ చేస్తుంది. సో నార్మల్ డేటా కింద కన్వర్ట్ చేసిన తర్వాత అది అప్లికేషన్ లేయర్కి మూవ్ చేస్తుంది అనమాట. సో అప్లికేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ రిసీవింగ్ కంప్యూటర్లో ఆ రిసీవర్కి కంప్యూటర్కి మధ్య ఉన్న ఇంటర్ఫేసే అప్లికేషన్ లేయర్ అనమాట. సో అప్లికేషన్ లేయర్కి వెళ్ళినప్పుడు డేటా అనేది రిసీవింగ్ కంప్యూటర్ వాడు చూడగలుగుతాడు. సో దిస్ ఈస్ హౌ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది అర్థమైంది అందరికీ, లైక్ ఓఎస్ఐ లేయర్? అర్థమైంది సార్. ఓకే, లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా అందరికీ? ఓకే సార్. సో మనకి ఇక్కడ మనం ఇందాక డెఫినేషన్స్ నీడ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమేమి డెఫినేషన్స్ కావాలంటే సెగ్మెంట్ హెడర్ కావాలి. సెగ్మెంట్ హెడర్ అంటే మనం ఇందాక ఏం చెప్పాము, దాంట్లో ఏముంటాయి అంటే సోర్స్ పోర్ట్ అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ పోర్ట్ అడ్రస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాకెట్ హెడర్. ప్యాకెట్ హెడర్లో ఏముంటుంది అంటే సోర్స్ ఐపీ అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ హెడర్. ఫ్రేమ్ హెడర్లో ఏముంటుంది అంటే సోర్స్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. సో ఫ్రేమ్ హెడర్ అనేది మనకి డాటా లింక్ లేయర్లో యూస్ చేస్తాము. ప్యాకెట్ హెడర్ వచ్చేసి మనకి నెట్వర్క్ లేయర్లో యూస్ చేస్తాము. సెగ్మెంట్ హెడర్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్లో యూస్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ మనము ఈ లేయర్స్ అనేవి లైక్ దాని థియరీ మొత్తం అంతా లైక్ ఫిజికల్ లేయర్లో ఏమేమి జరుగుతుంది అనేది చూసాం ఇప్పుడు. సో మనం ఫిజికల్ లేయర్లో ఏం జరుగుతుంది ఇప్పుడు, ట్రాన్స్పోర్ట్స్ రా బిట్స్ యాజ్ ఎలక్ట్రికల్ ఆర్ అవుట్పుట్ సిగ్నల్స్. సో ఇట్ డీల్స్ విత్ ద కేబుల్స్, కనెక్టర్స్ అండ్ సింగిల్ వోల్టేజ్. నెక్స్ట్ దీంట్లో యూస్ చేసే టెక్నాలజీస్ ఏంటి, యూటీపీ, ఎస్టీపీ టెక్నాలజీ యూస్ చేస్తాం, ప్లస్ మళ్ళీ ఫైబర్ కేబుల్స్ కానీ కోయాక్సియల్ కేబుల్స్ కానీ యూస్ చేస్తాము. సో ఇందులో లైక్ ఇంక్లూడ్ అయ్యే డివైజెస్ ఏంటి అంటే హబ్ కానీ రిపీటర్ కానీ. సో హబ్ వైజ్ నథింగ్ బట్ స్విచెస్ అనమాట. సో స్విచెస్ అనేవి మనకి ఫిజికల్ లేయర్లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్లో మ్యాక్ అడ్రసెస్ ఇంకా ఫ్రేమ్స్ యూస్ చేస్తాము. సో దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రేమ్ లెవెల్ కమ్యూనికేషన్. ఇట్ యూజెస్ మ్యాక్ అడ్రసెస్ ఫర్ ద కమ్యూనికేషన్, పర్ఫార్మ్స్ ఎర్రర్ డిటెక్షన్ అనమాట. సో అందులో ఫ్రేమ్స్లో అందులో డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా ఇక్కడ డీకోడ్ చేస్తుంది. దీంట్లో టెక్నాలజీస్ ఏం యూస్ చేస్తామంటే ఈథర్నెట్ ఇంకా వైఫై యూస్ చేస్తాము. సో ఇక్కడ యూస్ చేసే డివైస్ ఏంటి అంటే స్విచెస్ అనమాట. సో మ్యాక్ అడ్రస్ యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా మనం స్విచెస్ యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చే లేయర్ ఏంటి మనకి నెట్వర్క్ లేయర్. సో నెట్వర్క్ లేయర్లో మనం ఏం యూస్ చేస్తాం, ఐపీ అడ్రసెస్ యూస్ చేస్తాం. ఇక్కడ రౌటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో దిస్ హ్యాండిల్స్ లాజికల్ అడ్రసింగ్ విత్ ఐపీ. ఓకే, రౌట్స్ ప్యాకెట్స్ బిట్వీన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ లేయర్లో ఆ ఇంటర్నెట్ నుంచి ఈ ఇంటర్నెట్కి ప్యాకెట్స్ అనేవి రౌట్ చేస్తుంది అనమాట ఈ లేయర్లో. ఇట్ యూజెస్ ప్రోటోకాల్స్ IPv4, IPv6, ICMP అనమాట. సో దీస్ ఇక్కడ డివైస్ ఏం యూస్ చేస్తుంది, రౌటర్స్ అనమాట. సో స్విచెస్ మ్యాక్తో డీల్ చేస్తాయి కాబట్టి లేయర్ 2లో ఉంటాయి, రౌటర్స్ ఐపీ అడ్రస్తో డీల్ చేస్తాయి కాబట్టి లేయర్ 3లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనము TCP ఇంకా UDP ప్రోటోకాల్స్ యూస్ చేస్తాం అనమాట. సో ఇవి ఎందుకు యూస్ చేస్తాయి అంటే లైక్ మనం డేటా ఏదో సెండ్ చేసాం కదా, సెండ్ చేసిన తర్వాత ఆ రిసీవ్ అయిందా లేదా అనేది అక్నాలెడ్జ్మెంట్ అనేది మనకి ఈ ప్రోటోకాల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రోటోకాల్స్ ద్వారా మనకి రివర్స్ అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఎవరైతే సెండర్ ఉంటుందో వాళ్ళకి డాటా అనేది రిసీవ్ అయిందని చెప్పేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. సో రియలబుల్ అండ్ అన్రియలబుల్ కమ్యూనికేషన్ జరుగుతుంది ఇక్కడ. ప్రొవైడ్ సెగ్మెంటెడ్ అండ్ ఫ్లో కమ్యూనికేషన్ ఇక్కడ. సో TCP ప్రోటోకాల్స్ రియలబుల్ అండ్ ఆర్డర్డ్. సో UDP అనేది ఫాస్ట్ ఇంకా నో గ్యారంటీ. నో గ్యారంటీ అంటే చెప్తాను కదా ఇప్పుడు, TCP ప్రోటోకాల్లో ఏంటి అంటే అది ఒకసారి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అది రీచ్ అయిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ అనేది సెంటర్కి ఇస్తుంది. UDP ప్రోటోకాల్లో ఏంటి అంటే ఆ సెంటర్ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు అనమాట. అది నార్మల్గా వెళ్తుంది బట్ కన్ఫర్మేషన్ అనేది తిరిగి రాదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ నెంబర్స్ని యూస్ చేస్తుంది. సో పోర్ట్ నెంబర్స్ అంటే సెగ్మెంట్ హెడర్లో ఆ ఉన్న సెగ్మెంట్స్ని ఏదైతే యూస్ చేస్తుంది కదా దాదా నథింగ్ బట్ పోర్ట్ నెంబర్స్ అనమాట. సో నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనకి సెషన్స్ లేయర్. సెషన్స్ లేయర్ ఏం చేస్తుంది, ఓపెన్స్, మేనేజెస్ అండ్ క్లోజెస్ ద సెషన్స్ అనమాట. ఇట్ మేనేజెస్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ ఎండ్ పాయింట్స్. ఇక్కడ టెక్నాలజీస్ ఏం యూస్ చేస్తుంది, సాకెట్స్ ఇంకా RPCs యూస్ చేస్తుంది. సో యూస్డ్ ఇన్ వీడియో కాల్స్, లాగిన్స్, క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్, వీటిలో మాత్రం మనం సెషన్స్ లేయర్ని బేసిక్గా యూస్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏం లేయర్ మనకి ప్రజెంటేషన్ లేయర్ ఉంది. సో ప్రజెంటేషన్ లేయర్లో ఏం జరుగుతుంది, డాటా ట్రాన్స్లేషన్, ఎన్క్రిప్షన్ అండ్ కంప్రెషన్ జరుగుతుంది. ఓకే, ఇట్ ఫార్మాట్స్ డాటా ఫర్ ది అప్లికేషన్. సో అప్లికేషన్స్ లేయర్స్ నుంచి కానీ మనకి అప్లికేషన్ నుంచి వచ్చే డాటాని అది ఫార్మాట్ చేసింది. ఏ విధంగా ఫార్మాట్ చేస్తుంది, ఎన్క్రిప్షన్ చేస్తుంది, కంప్రెషన్ చేస్తుంది, డిక్రిప్షన్ చేస్తుంది. సో అట్లా
అన్ని లైక్ మనకు కావాల్సిన ఫార్మేట్ లైక్ కావాల్సిన ఫార్మేట్లో అది ఫార్మేట్ చేసి నెక్స్ట్ లేయర్కి పంపిస్తాం అనమాట. సో ఇక్కడ ఏ ప్రోటోకాల్స్ యూస్ చేస్తామంటే మనం SSL TLS ప్రోటోకాల్స్ యూస్ చేస్తాము. సో హ్యాండిల్స్ ఎన్కోడింగ్ UTF-8 లైక్ ఏంటంటే కంప్యూటర్లో మనకి డిఫరెంట్ లైక్ ఈ కమ్యూనికేషన్ కోసం కొన్ని ఎన్కోడింగ్స్ ఉంటాయి అనమాట. సో అవి మనకి ప్రజెంటేషన్ లేయర్లో హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనకి లాస్ట్ లేయర్, అది అప్లికేషన్ లేయర్. సో అప్లికేషన్ లేయర్ అంటే నథింగ్ బట్ మన ఇంటర్ఫేస్ అనమాట. మనం ఏదైతే మనం యూస్ చేస్తామో మనం హ్యూమన్ లైక్ మన కంప్యూటర్లో యూస్ చేసే స్క్రీన్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్లికేషన్ లేయర్ అనమాట. సో మనము ఇందాక మనం చూసాం కదా ఇప్పుడు లైక్ మనకి ఈ మొత్తం లైక్ ఈ సెండింగ్ ప్రాసెస్లో ఏమంటామంటే ఈ సెండింగ్ ప్రాసెస్ మనము ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్ అంటాము. సో ఈ రిసీవింగ్ ప్రాసెస్ని ఏమంటామంటే డీక్యాప్సులేషన్ ప్రాసెస్ అంటాము. సో దోస్ ఆర్ నథింగ్ బట్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఆ డాటాకి హెడర్ ఇంకా ట్రైలర్ని యాడ్ చేయడం ఈస్ కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్ అనమాట. సో మనం ప్రతి దాంట్లో మనం సెండ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, దానికి సెగ్మెంట్ హెడర్స్ యాడ్ చేస్తాము, మళ్ళీ దానికి ప్యాకెట్ హెడర్స్ యాడ్ చేస్తాము, ఫ్రేమ్ హెడర్స్ యాడ్ చేస్తాము, ఫ్రేమ్ ట్రైలర్స్ యాడ్ చేస్తాము. అక్కడ ఏం చేస్తున్నాం మనం అంటే డాటాని ఎన్క్యాప్సులేషన్ చేస్తున్నాము. ఓకేనా. సో సెండ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాము, డాటాని ఎన్క్యాప్సులేషన్ చేస్తాము. సో రిసీవింగ్ అయ్యేటప్పుడు ఏం చేస్తాము, దాన్ని డీక్యాప్సులేషన్ చేస్తాము. సో వచ్చిన డాటా మనకి ఏదైతే ఎన్క్యాప్సులేటెడ్ ఫార్మేట్లో వస్తుంది రిసీవర్ దగ్గరికి. సో ఫస్ట్ ఫిజికల్ లేయర్కు వాడికి ఎన్క్యాప్సులేటెడ్ ఫార్మేట్లో వచ్చినప్పుడు వాడు ఏం చేస్తారంటే ఆ హెడర్స్ని లైక్ ట్రైలర్స్ని ఒక్కొక్క లేయర్లో డీకోడ్ చేస్తూ దాన్ని డీక్యాప్సులేట్ చేసి మళ్ళీ డాటా కింద కన్వర్ట్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ మనం సెండ్ అయ్యేటప్పుడు అది ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్ అండర్గో అవుతుంది. అక్కడ ఏమవుతుంది అంటే డాటాకి మనము హెడర్స్ ఇంకా ట్రైలర్స్ని హ్యాక్ చేసి దాన్ని ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్లో కన్వర్ట్ చేస్తాము. మళ్ళీ రిసీవింగ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే అది డీక్యాప్సులేషన్ ప్రాసెస్లో వెళ్తుంది అనమాట. ఆల్రెడీ యాడ్ అయిన హెడర్స్ని ట్రైలర్స్ని డీకోడ్ చేసి లేయర్ బై లేయర్గా అది మళ్ళీ సేమ్ డాటా కింద కన్వర్ట్ అయ్యి డీక్యాప్సులేషన్ ప్రాసెస్ అనేది అవుతుందన్నమాట. సో వ్రాపింగ్ డాటా ఇన్ హెడర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్ అనమాట. సో లేయర్స్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎన్క్యాప్సులేటెడ్ ఫార్మేట్లో యాడ్ అవుతాయి ఉంటాయి అనమాట. సో సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ యాడ్ చేస్తాం, ప్లస్ మళ్ళీ ఇంకా IP అడ్రసెస్ కూడా యాడ్ చేస్తాము. సో ఫైనల్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో మనం దాన్ని ఫ్రేమ్ అంటాము. సో ఫిజికల్ లేయర్కి వచ్చే ప్రోడక్ట్ మనము ఫ్రేమ్ అన్నాం కదా. సో మ్యాక్ అడ్రస్, IP అడ్రసెస్, సెగ్మెంట్ అడ్రస్ మొత్తం యాడ్ అయిన తర్వాత ద అవుట్పుట్ ఫార్మేట్ని ఏమంటామంటే ఇక్కడ ఉన్న ఇట్లా అవుట్పుట్ ఫార్మేట్ని ఫ్రేమ్ అనేసి అంటాం అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అప్లికేషన్ లేయర్. ఇది క్లోజెస్ట్ టు యూజర్ అనమాట. యూజర్కి క్లోజ్గా ఉంటుంది. సో ప్రొవైడ్స్ అప్లికేషన్ లెవెల్ నెట్వర్క్ సర్వీసెస్ అనమాట. సో మనకి యూజర్ ఏదైతే ఇంటరాక్ట్ అయ్యే లేయర్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అప్లికేషన్ అనమాట. మనం అప్లికేషన్కి ఇన్పుట్ ఇచ్చే డేటా కానీ దాంతో ఇంటరాక్ట్ అవుతాం కదా, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అప్లికేషన్ లేయర్. సో ఇక్కడ HTTP ప్రోటోకాల్స్, HTTPS ప్రోటోకాల్స్, SMTP ప్రోటోకాల్స్, DNS ప్రోటోకాల్స్, ఇంకా FTP ప్రోటోకాల్స్ని ఇక్కడ యూస్ చేస్తాము. సో మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు, ఏమైనా ఈమెయిల్ సెండ్ చేసినప్పుడు, ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం ఏదైతే ఇంటరాక్ట్ అవుతామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్లికేషన్ లేయర్ అనమాట. ఓకే. సో ఇది 7 లేయర్స్ ఆఫ్ OSI మోడల్.